తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సమగ్ర రాజకీయ అవగాహన కల్పించే లక్ష్యంతో ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజులు రాజకీయ శిక్షణ తరగతులను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఈ శిక్షణలో తొలి రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. శాసన మండలి సభ్యుడు, పార్టీ హెచ్ఆర్డీ ఇన్ఛార్జ్ వేపాడ చిరంజీవిరావు పర్యవేక్షణలో జరిగిన ఈ తొలి శిక్షణలో తెనాలి నియోజకవర్గానికి చెందిన 48 మంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆశయాలు, మౌలిక సిద్ధాంతాలు, పార్టీ సుదీర్ఘ ప్రస్థానం, భవిష్యత్తు లక్ష్యమైన విజన్ 2047 ఆవశ్యకత వంటి కీలక అంశాలపై పార్టీ సీనియర్ నేతలు దిశానిర్దేశం చేశారు. పార్టీ విధి విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీడీపీ కేంద్ర కార్యాలయం కార్యదర్శి పరశూరి అశోక్ బాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీరావు తదితరులు పాల్గొని వివిధ అంశాలపై అయితే ప్రసంగించారు. రాష్ట్రంలోని 5 జోన్ల నుంచి ఒక్కో నియోజకవర్గాన్ని ఎంపిక చేసి దశల వారీగా ఈ శిక్షణ కార్యక్రమాలను విస్తరించాలని పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ 2 రోజుల శిక్షణ ద్వారా పార్టీ కేడర్లో నూతనోత్సాహం నింపడంతో పాటు సమకాలీన రాజకీయ పరిణామాలపై స్పష్టమైన అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.